Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒక విషయం దాచేందుకు ఒక అబద్ధం, అది తెలియకుండా ఉండేందుకు మరోటి, అసలు విషయం బయటపడొద్దని ఇంకోటి, ఇలా అబద్ధాలతోనే రోజులు గడిపింది. అక్కడికి వెళ్తున్నా ఇక్కడికి వెళ్తున్నా అని చెప్పింది. కూతురు మాటలు విన్న ఆ తల్లి నిజమే అనుకుంది. కానీ ఈసారి చెప్పిన అబద్ధం తన నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వివాహితర సంబంధానికి ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. మాయమాటలు చెప్పి ప్రేమించిన ఓ వ్యక్తి ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. తమిళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తున్న అప్సర కోయంబత్తూరు వెళ్తున్నానంటూ తన తల్లికి చెప్పి వెళ్ళింది. అక్కడి నుంచి వెళ్లిన అప్సర ఎవరిని కలిసింది, ఎక్కడికి వెళ్ళింది, అసలు జూన్ 3న ఏం జరిగింది? ఎప్పటిలాగే కలుద్దామంటూ సాయికృష్ణ అప్సరను అడిగాడు. తాను కూడా వాళ్ళ అమ్మకు కోయంబత్తూరు వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది. అప్సరతో కలిసి బయటకు వెళ్లిన సాయికృష్ణ హత్యకు ప్లాన్ చేశాడు. ఆమెకు టాబ్లెట్స్ ఇచ్చి మత్తులోకి దించి ఆ తర్వాత బండరాయితో కొట్టి చంపాడు. శంషాబాద్లో హత్య చేసిన సాయికృష్ణ డెడ్ బాడీని కారులో పెట్టి సరూర్ నగర్కు తీసుకువెళ్లాడు. అక్కడ మ్యాన్ హోల్లో పడేశాడు. విషయం బయటకు రాకుండా ఉండేందుకు మ్యాన్ హోల్కు కాంక్రీట్ వేశాడు. హత్య నుంచి బయటపడేందుకు సాయికృష్ణ ఈ నెల 5న శంషాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి మేనకోడలు మిస్సింగ్ అంటూ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్లో సంచలన విషయాలు బయటపెట్టారు.